సార్ తమరు మాట్లాడగలరండి? అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది ఒక అందని ద్రాక్షగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. తనకిష్టమైన వారికి తనకు మాత్రమే స్వేచ్ఛ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ లేని జీవులు, మీరు ఏది చేయడానికి వీలు లేదనే విధంగా పోలీసులను పురిగొల్పి రోజు కేసులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే సాక్షాత్తు నా మీదే. ఎందుకంటే మంత్రిగా, మాజీ శాసనసభ్యుడిగా ఈరోజు రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నా స్వగృహానికి రావటం జరిగింది. నిన్న వచ్చిన సందర్భంలో పోలీసులు ఆపి అంబేద్కర్ విగ్రహానికి కానీ అదేవిధంగా జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి కానీ కనీసం పూలమాలంకృతులను చేయడానికి కూడా పర్మిషన్ లేదు. మీరెలా పర్మిషన్ లేకుండా వచ్చారంటా ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు వైఎస్ఆర్సీపీని కానీ పోలీసులను కానీ, నా ఇంటికి రావడానికి ఎవరు పర్మిషన్ కావాలి? నా ఇంటికి రావడానికి వీసా ఏమైనా కావాలా? నా ఇంటికి రావడానికి ఏమైనా పాస్పోర్ట్ కావాలా అని నేరుగా పోలీసులను అడుగుతా ఉన్నా. ఈరోజు పోలీసులు ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మాకు ఏది లేదు, డైరెక్ట్గా ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో పోటీ చేసే పరిస్థితి. సవాంగ్ గారు ఒక ఎంపీగా పోటీ చేస్తారు. అదేవిధంగా మా కొవ్వూరులో ఉన్నటువంటి టౌన్ ఎస్ఐ వెంకటరమణ గారు ఒకదానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. సిఐ గారు ఒక నియోజకవర్గాన్ని పోటీ చేసే పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ర్యాలీ చేసినప్పుడు ఎందుకు కేసు పెట్టలే? రోజా గారు ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినప్పుడు ఎందుకు కేసులు పెట్టలే? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలను పిలిచి ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రామ్ కి ఎందుకు కేసులు పెట్టలే? ఈ రోజు కేవలం 100 మందితో ఉంటే మా మీద కేసులు పెడతా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మీద ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు వేయటం ఖాయం. వెంకటరమణ అనే ఎస్ఐ కానీ అదేవిధంగా సిఐ మూర్తి గారు కానీ ఇద్దరి మీద కూడా వ్యక్తిగతంగా కేసులు వేయటం జరుగుతూ ఉంది. ఈ రోజు మంత్రి ఏదో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేయాలంటే మంత్రి ఏమన్నా మేము తిన్నామా? మంత్రిలాగా ఏమైనా దోపిడీ చేస్తున్నామా? మంత్రిలాగా ఇసుక దందాలు చేస్తున్నామా? ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయాలంటే ఏం కావాలి? ఈ రోజు అనేక కేసులు పెట్టారు. నేను ర్యాలీ చేస్తే కేసు, కూర్చుంటే కేసు, నిలబడితే కేసు, నిన్న వస్తుంటే కేసు. అసలు కేసులని ఈ రోజు నిత్య పరంపర అయిపోయింది. కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికో జగన్మోహన్ రెడ్డికో దాసోహం అనే పరిస్థితిలో మేము లేవు. ఈరోజు ఒకటి నేరుగా చెప్తా ఉన్నాం, మేము ఎటువంటి దానికైనా సిద్ధంగా ఉన్నాం. జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన పోరాడుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ రోజు జగజ్జీవన్ రావు గారి బొమ్మకు దండేయడానికి అడ్డుకోవటం కానీ, అదేవిధంగా అంబేద్కర్ గారికి దండేస్తుంటే స్వయంగా సిఐ గారు అడ్డుపట్టం కానీ చూస్తా ఉంటే వాళ్ళు కూడా బీసీలు అనుకుంటా, వాళ్ళు కూడా ఈరోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఆయన గార్లాండ్ చేస్తా ఉన్నారో వాళ్ళ సహకరించాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని మర్చిపోయి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిన్న పోలీసులు చర్య చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నామా, లేదంటే పాకిస్తాన్ లోనో, ఆఫ్ఘనిస్తాన్ లోనో, లేదంటే ఏదన్నా ముస్లిం కంట్రీస్ లోనో, లేదంటే వేరే కంట్రీలో కిమ్ దగ్గర ఏమైనా ఉన్నామనే అనుమానం కలుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా ఆయన పూర్తిగా రాజ్యాంగాన్ని అతిక్రమించి ఈరోజు ఇండియన్ పెనల్ కోడ్ లేదు, ఐపీసీ లేదు, వైసీపీ కోడే అమలు అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు మమ్మల్ని ఎందుకు మా మీద కేసులు పెట్టారు? 4 కార్యకర్తల మీద కేసులు పెట్టారు. అయ్యా, నిన్న వచ్చిన 100 మంది వచ్చారు, అందరికీ మాస్కులు ఉన్నాయి, అందరూ శానిటైజ్ చేసుకుని ఉన్నాం. అక్కడ అందరం కలిసి ఏదైతే దండ వేస్తామని పర్మిషన్ అడిగితే ప్రత్యేకంగా దళితులందరూ అడిగారు, అయ్యా జగజ్జీవన్ రావు గారు మా కులపోడు, అదేవిధంగా మాజీ మంత్రి మా కులపోడు, వీళ్ళు దండేసుకోవడానికి పర్మిషన్ ఏమంటే కనీసం వాళ్ళ మనసు కరగపోగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. నా మీద పెట్టారు, చౌదరి గారి మీద, రాఘుల్ గారి మీద, పొట్టు గారి మీద, ఇలా 4 మీద కేసు పెట్టారు. అదేవిధంగా మా దళిత సోదరులందరూ కూడా బాధపడతా ఉన్నాం. దళితులందరూ కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి, దళితులు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే మాకు స్వేచ్ఛను ప్రసాదించండి, మరో స్వేచ్ఛా సమరం కోసం మేము సిద్ధమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దళితులకి, మైనారిటీలకి రక్షణ లేకుండా పోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్నే మరో శిరోమండనం కేసు కూడా నమోదు అయ్యటం చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం బాధ్యత లేని వైఖరి వల్ల, ఈ ప్రభుత్వం అంటే చట్టం మీద గౌరవం లేని వల్ల, ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారో
వాళ్ళు చట్టం మీద గౌరవం లేనందువల్ల ఈరోజు చట్టాన్ని ప్రజలు కూడా గౌరవించే పరిస్థితిలో లేరు. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, అణచివేతకు గురవుతా ఉన్నారు. ఈ రోజు సాక్షాత్తు ఇసుక దందా చేస్తున్నటువంటి మంత్రిని ఏం చేయలేరు. సాక్షాత్తు ఇసుక దందా చేస్తున్నటువంటి ఏదైతే కట్లేరులు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి రీసెంట్ గా ఇప్పుడే ఒక నిమిషం క్రితం వాట్సాప్ వచ్చింది. కట్టలేరులో ఎవరికో కన్స్ట్రక్షన్ కోసం ఎవరో సంతకం పెట్టారు. దాని కింద స్టాంపు లేదు, ఏమి లేదు. ఈ రోజు ప్రభుత్వ వైఖరి చూస్తా ఉంటే దోచుకోవటం, దాచుకోవటం, అణిచివేయటం ఈ 3 కాన్సెప్ట్లు తప్ప వేరే పని లేదు. ఈ రోజు ఇప్పుడే అడుగుతా ఉన్నాం, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? అవన్నీ కూడా అక్రమంగా ఇచ్చిన పర్మిషన్ లో ఇసుక దోపిడీ చేసుకుంటా ఉన్నారు. ఆ ఇసుక దోపిడిని అరికట్టలేక పోలీసులు మా మీద పడతా ఉన్నారు. పోలీసులు ఫ్రస్ట్రేషన్ తో మా మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ యొక్క పోలీసు పాలన, పోలీసు రాజ్యం ఎంతో కాలం సాగదు. దీనికి ఫుల్ స్టాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇమీడియట్ గా ఈ రోజు మీడియా కూడా భయపడతా ఉంది. మీడియాలో కూడా కొన్ని మీడియాలు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా మారిపోయి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు ఒకటి అడుగుతున్న, కట్టలేరులో ఇప్పుడే ఇసుక ట్రాక్టర్లు దిగినటువంటి పరిస్థితి. ఈ రోజు అక్కడికి వెళ్ళి ఆపాలి. లేదు, 2 బ్రిడ్జిల మధ్య వేలాదిగా పడవలు తిరుగుతా ఉన్నాయి. కనీసం నిబంధనలు అతిక్రమిస్తా ఉన్నారు. మంత్రి గారి అండతో ఇసుక దందా జరుగుతా ఉంది. స్థానిక శాసనసభ్యుల అండతో ఇసుక దందా జరుగుతుంటే వాటిని అరికట్టలేనటువంటి పోలీసులు మమ్మల్ని నియంత్రించాలనుకోవటం పొరపాటు. ఈ రోజు లాగా ఉండదు, రేపనే రోజు ఉంది. తప్పకుండా ఈ పోలీసులు ఎవరైతే దుశ్చర్యకు పాల్పడతా ఉన్నారో, ఈ పోలీసులు ఎవరైతే అత్యుత్సాహంతో కేసులు పెడతా ఉన్నారో, మీ మీద కూడా వ్యక్తిగతంగా మేము కేసులు సిద్ధమయ్యాం. త్వరలో దాన్ని ఫేస్ చేద్దాం. ఎవరింటో న్యాయస్థానాలు తేల్చుకుంటాయి.